నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో మేము ఎలాంటి వాళ్ళని పిలుస్తామంటే ప్రజలకి వాళ్ళ మీద అతి ప్రేమ ఉంటుంది, పేరు ప్రఖ్యాతలచ్చి వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తుంది, చాలా పెద్ద కుర్చీలో కూర్చోపెడుతుంది. అలాగే ప్రజలు వాళ్ళని వాళ్ళు పనిచేసిన దానికి లెక్కలు అడుగుతారు, అలాగే వాళ్ళని ప్రశ్నలు కూడా అడుగుతారు, ఆరోపణలు మోపుతారు. ఇవాల్టి మన ఆప్కి అదాలత్కి వచ్చింది ఎవరంటే జనతాదళ్ యునైటెడ్ యొక్క నాయకుడు నితీష్ కుమార్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఈరోజు విచారణ మొదలు పెట్టండి. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ నితీష్ కుమార్ గారి మీద. ఆప్కి అదాలత్లో జేడీయూ నాయకుడైన నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయన అందరితోనూ గొడవ పడుతూ ఉంటారు. నితీష్ కుమార్ గారు, మీ పార్టీ ప్రజలు అలాగే అపోజిషన్ పార్టీ ప్రజలు ఇద్దరు ఇదే చెప్తారు. నితీష్ కుమార్ గారు ప్రజల్ని ఒక నిచ్చెనలాగా ఉపయోగించుకుంటారు, ఆయన పని పూర్తవగానే వాళ్ళ సంగతి మర్చిపోతారన్నారు. ఇది నిజం కాదు. నేను అందర్నీ నాతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇకపోతే 2-3 అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా పార్టీలో కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక కాలంలో మీరు లాలూ యాదవ్ గారితో కలిసి రాజకీయాలు చేసేవారు. ఆయన సాయంతో మీరు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన కుర్చీకే మీరు ప్రమాదం తెచ్చిపెట్టారు. ఇది నిజం కాదు. ఆయన సాయంతో నేను ఎక్కడికి వెళ్ళి చేరలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నా కృషి మాత్రమే. ఒకప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే, ఆయన గురించి ఎవరికీ తెలీదు. తర్వాత 1989లో ఎంపీ అయినప్పుడు ఆయనతో కలిసి నేను కూడా ఎంపీ అయ్యాను. నేను ఎంపీ అయినప్పుడు ఆ సమయంలో బీహార్లో సింహం అని ఎవరిని చెబుతారు అంటే రామ్ లఖన్ యాదవ్ని. ఆయన నాకు వ్యతిరేక కాంగ్రెస్ క్యాండిడేట్. లాలూ యాదవ్ సాయంతో నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. అది నా అదృష్టమనే చెప్పాలి. మీరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మీరు ఎన్నికల్లో గెలిచిందల్లా మీ సాయంతోనంటున్నారు. లేదు, ప్రజల సాయంతో. లాల్ సాయంతో నేను ఎప్పుడూ గెలవలేదు. దానికి ప్రతిగా మా సాయంతో, మా అనుగ్రహం వల్ల స్వర్గీయ కర్పూరి ఠాకూర్ మరణం తరువాత లోక్దళ్ పార్లమెంటులో నాకు స్థానం లభించింది. మా సాయంతో ఆయన ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఆ తరువాత మా సాయంతోనే 1919లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయన సాయంతో, ఆయన కరుణతో నేను ఏది కూడా పొందే అదృష్టంగానీ అవకాశంగానీ నాకు రాలేదు. మరి నేను ఏమీ కాలేదు. కానీ సెంట్రల్లో మంత్రి అవడానికి మీరు జార్జ్ ఫెర్నాండెస్ సాయం అడిగారు కదా. సాయం పొందడానికి అవకాశం ఏముంది చెప్పండి? జార్జ్ ఫెర్నాండెస్ నాయకుడు. ఉట్టి పేరుకు మాత్రమే నాయకుడు. పార్టీని నడిపేది మీరు, సృష్టించేది మీరు, పాడు చేసేది కూడా మీరే. లేదు, అలాంటిదేమీ లేదు. ఆయన పేరుకు మాత్రమే నాయకుడు కాదు, నిజంగానే నాయకుడు. కానీ ఆయన సారథ్యంలోనే మేమందరం పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఇక బీహారు, జార్ఖండ్ గురించి చెప్పాలి అంటే జార్ఖండ్ బీహార్ నుంచి విడగొట్టబడిందే. సో అందులో మేము ముఖ్యంగా ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం మేము పనిచేసేవాళ్ళం. ఇలా చాలామంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ సాయంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి అయ్యారు. వాళ్ళ సాయంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ వచ్చింది. అలాంటి ఎంపీస్ మీద మీరు కోపం తెచ్చుకుని వాళ్ళని పార్టీలోంచి పంపించేశారు. బ్రహ్మానంద్ మండల్, ఇంకా రఘునాథ్ షా మీకు గుర్తుండుంటుంది. వాళ్ళెవరిని బయటికి పంపలేదు. మీరు అలాంటి ఒక పరిస్థితిని సృష్టించారు. వాళ్లకు వాళ్లే ఆ పరిస్థితిని కల్పించుకున్నారు. మేం పంపలేదు. తర్వాత అనవసరంగా వాళ్ళు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయారు. మేము ఇంతవరకు ఎవరికి ద్రోహం చేసింది లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలి, మేము ఎవరి ప్రెషర్ని కూడా మీద వేసుకోం. వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఆరోపణలు వేశారు. పబ్లిక్గా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. వాళ్ళకి పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎందుకని ఏర్పడింది? ఆ సమయంలో నేను ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను కూడా. నేరం మోపారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ల సమక్షంలో నిందారోపణలన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సిబిఐ కానీ లేకపోతే అంతకంటే పెద్ద డిపార్ట్మెంట్ కానీ ఉంటే ఇన్వెస్టిగేట్ చేయండి. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నితీష్ కుమార్ గారి కోసం, నితీష్ కుమార్ ద్వారా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. నా సైడ్ నుంచి నేను అటువంటి ఏ ప్రయత్నం కూడా చేయలేదు. పార్టీలో నా మాటే నెగ్గాలి అని. అది మాత్రమే కాదు, మేము అందరి అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. ఇకపోతే మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి కదా, అవి కూడా మా లెక్కలోనే చేరతాయి, మా అభిప్రాయాలుగా.
ఇంకొక ఆరోపణ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మీరు జార్జ్ ఫెర్నాండెస్ గారిని జిల్లాలు మార్చమని చెప్పారట. ఎందుకంటే మీరు అక్కడ పోటీ చేయాలి కాబట్టి. ఆ విషయం ఏమిటంటే ప్రజలే నన్ను బలవంత పెట్టారు. మేము నలందాలోనే పోటీ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాం. కానీ ఆ ఊరి ప్రజల ప్రెషర్ వల్ల మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా వైపు నుంచి నేను అసలు ఆలోచించలేదు కూడా. అయితే ఈ ఇంప్రెషన్ ఎందుకని వచ్చింది? ఈ పార్టీలో నిర్ణయాలని మీరే తీసుకుంటారట. ఆ పార్టీలో ఆ సమయంలో వేరే ఒకరు ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ అలా మా పార్టీలో ఏమీ లేదు. మా పార్టీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు అందరికీ నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ గారే. శరత్ యాదవ్ ఉన్నారు. ఆ తర్వాతే మిగతా వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి. ఈ విషయంలో ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. నితీష్ గారు, మీరొక చాలా పెద్ద లీడర్. ఇంతసేపు మీరు మాట్లాడినంత చూశాక మీరు బీహార్కి చాలా కన్సర్న్గా ఉన్నారు. కానీ మీకిలా అనిపించట్లేదా? మీరు సెంట్రల్ వదిలేసి బీహార్కొచ్చి ఏదైనా చేశారంటే అక్కడి పరిస్థితి ఒకవేళ మారొచ్చేమో, డెవలప్ అవ్వచ్చేమో. మీ అడ్వైజ్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు నిజంగానే బీహార్ని డెవలప్ చేయగలరా? అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి మేము బీహార్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. మీరు పాస్వాన్ గారులాగా మాట్లాడుతున్నారు. ఆయన పోయారు కదా. ఇది నిజం కాదు. మేము వ్యవసాయదారులం. రైతుల పని పంటలు పండించడం. ఎప్పుడైనా నష్టం కలగొచ్చు. కానీ వాళ్ళు పంటలు పండించడం మాత్రం మానుకోలేరు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. అది ఓడినా నెగ్గినా కూడా. పంట బాగా పండుతుంది. బీహార్లో మంచి మార్పు వస్తుంది. నితీష్ గారు, ఇది ఎన్నికల సమయం. ప్రజల మనసులో చాలా ప్రశ్నలు, ఆరోపణలు ఉన్నాయి. నితీష్ కుమార్ గారి మీదన ప్రజల కేసు కొనసాగుతుంది. ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్యలో ఉన్నది జనతాదళ్ యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ గారు. ఆప్కి అదాలత్లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయన పవర్ కోసం సిద్ధాంతాల్ని మార్చుకుంటారు. నితీష్ గారు, ఈ ఆరోపణ తరచూ మీ మీద వస్తూనే ఉంది. ఎక్కువగా లాలు గారు ఈ ఆరోపణ వేస్తూ ఉంటారు. మీరు కుర్చీలో కూర్చోడానికి, మంత్రి అవడానికి మీరు ఎలాంటి ఒక పార్టీతో కాంప్రమైజ్ అయ్యారంటే వాళ్ళ మీద మత ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి అంటే భారతీయ జనసంఘ పార్టీ కూడా ఉంది. వాళ్ళతో సమాజవాది వాళ్ళు ఉన్నారు, సామ్యవాది వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరి పూర్వీకులు కలిసి ఒకటిగా పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత మేము మా లక్ష్యాల్ని మర్చిపోతున్నట్టుగా అర్థం కాదు. కాంగ్రెస్ని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఒకటిగా కలవడం ముందు నుంచి కూడా ఉన్న విషయమనే చెప్పాలి. అందువల్ల మేము ఇప్పుడు ఆ విధంగానే కాంప్రమైజ్ అయ్యాం. ఇది లక్ష్యాల్లో కాంప్రమైజ్ కాదు. ఇది కాంప్రమైజ్ కాదా? ఆ పార్టీ ప్రభుత్వంలో మీరు ఉంటూ ప్రభుత్వ మతాల ఆరోపణలు కాపాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మేము అలాంటి పని ఏమీ చేయలేదు. మీరిప్పుడు సూక్ష్మంగా చెప్పింది గుజరాత్లో కలవరాలు అంటే దాన్ని మేము ఖండిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఆ విషయాన్ని చెబుతున్నాం. అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ జరిగే కలవరాల్ని కట్టుబాటు చెయ్యాలి అని. నితీష్ గారు, ఆప్కి అదాలత్కి లాలూ యాదవ్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గారు గోత్రా సంఘటన గురించి ఆయన ఎలాగైతే ఎంక్వైరీ చేయాలో అలా చేయలేదని అన్నారు. చూడండి, ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్. అది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంక్వైరీని మీరు కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని లాలూ యాదవ్ గారు చెప్పారు. రైల్వేలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా కూడా అది రైల్వే యాక్ట్ ప్రకారం కమిషనర్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఉన్నారు. అది వాళ్ల పని. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంతేగాని ఎవరి ఉత్తర్వు అక్కర్లేదు. అది వాళ్లే చేస్తారు. కానీ దాంతో కలిపి ఈ ప్రొవిజన్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా కమిషనర్ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ విచారణ అనేది ఏర్పాటు చేస్తే కమిషనర్ రైల్వే సేఫ్టీ ఎంక్వైరీ చెయ్యరు. గుజరాత్లో ఎంక్వైరీ జరుగుతోంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మా వల్ల కాదు అని చెప్పేశారు. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే గోద్రే ఇన్సిడెంట్ని యూజ్ చేసుకున్నారో ఆ మత శక్తులన్నీ ఎక్స్పోజ్ చేయడానికే అని అన్నారు. దీనికి రైల్వేకి సంబంధం ఏమిటి? గోద్రా సంఘటనని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేశారంటే ప్రజలు ఒకవైపు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంక్వైరీ కమిషన్ కూడా జరుగుతూ ఉంటుంది కదా. మరి అదే కాకుండా వేరే విధానాలు కూడా ఉన్నాయి. రైల్వే మంత్రికి అటువంటి హక్కులు ఏమున్నాయి? నితీష్ గారు, దీన్ని బట్టి లాలూ గారు ఏమన్నారో ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు రియాక్ట్ అయ్యారంటే బెటర్గా ఉంటుంది. What was the causes of fire? Who was those persons? అక్కడ అగ్గి పెట్టింది ఎవరు? సెట్టింగ్ ఆన్ ఫైర్. బయట ఉండి లోపల మంట పెట్టే సంఘటన. ఇంకా స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయంటే
ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా బయట ఉండి లోపల మంట పెడితే ఆర్ దట్ టైమ్ ఆఫ్ ఫైర్ ద విండో ఆఫ్ ది ఎస్ కోచ్ 6 ఆఫ్ క్లోజ్డ్, ద డోర్ వాస్ టైట్, దేర్ వర్ 59. చూశారంటే అందులో ఉన్న 39 ప్యాసింజర్స్ ట్రైన్ నుండి బయటికి వచ్చారు. ఏ గాయమూ లేకుండా 4 వాళ్ళ జర్నీని క్యాన్సిల్ చేసుకున్నారు. 7 మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. ఇంజూర్డ్, దీనికి పైనే ఇంజూర్డ్, దీనికి పైన, నాట్ కింద. మంట అంటుకుంటే కింద అంటుకుంటుంది. ఈ నిజాన్ని ప్రజల తరపున చెప్తున్నాను. ఇంకా చూశారంటే గాడికి ఇక్కడ కొంచెం కాలింది, తర్వాత ఇంకొడు కొంచెం, ఇంకా ఇక్కడ కూడా కొంచెం, ఇంకా అది అలాగే నితీష్ గారు, అయింది ఇది సినిమా మీరు లాగా. చూశారుగా? ఈ నిజం గురించి ప్రజల మధ్య ఆయన మాట్లాడారు. ఆయన చెప్పింది కావాలంటే కామెడీగా ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది ఆ కోచ్లోంచి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. చాలా మంది వాళ్ళ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఎంక్వైరీ చేయాల్సింది రైల్వే మినిస్టర్గా మీ బాధ్యత కదా. అందర్నీ ఎంక్వైరీ చేశాం. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ విషయాన్ని మేము పార్లమెంట్లో చెప్పాం. మేము పార్లమెంటులో పూర్తి సమాచారాన్ని ఇచ్చాం. ఈ 6 పెట్టెల్లో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు అని, ఎంతమంది రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అందులో ఎక్కగలిగారు, ఎంతమంది ఎక్కలేకపోయారు, ఎంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు. పార్లమెంటులో ఈ పేపర్ మేము పెట్టాం. వాళ్ళకేమీ తెలీదు, అసలు ఏమీ తెలీదు వాళ్ళకి. చూడండి సార్, చూడండి, వాళ్ళకి ఆయన- నిజమేమిటో తెలీదు ఆయన సార్. ఏమన్నారంటే- మీరు లాలూ ప్రసాద్ ఏం మాట్లాడారో ఒకసారి చూడమని చెప్పారు, కానీ చూస్తే అదేమో పెద్ద కామెడీగా అలాగే అనిపించింది. నితీష్ గారు, ఆయన ఇది కూడా బీహార్ అన్నారు. వాళ్ళంటే దాన్ని భరించారు, కానీ ఇప్పుడు దేశమంతా కూడా ఆ కామెడీ భరించాలా? తమాషాని దేశమంతా కూడా భరించాలా చెప్పండి? రైల్వేని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. తమాషా కాదు. రైల్వే యాక్ట్ ఉంది. అది కాదు, ఇంకా ఆయన పార్లమెంట్లో చెప్పిన అన్ని వాళ్ళు విషయాలు ఏమేమి నిజమే. చెప్పారో దాంట్లో ఉండే ప్రతి పాయింట్కి కూడా మేము సమాధానం అంటే చెప్పాం. ఆ ఫైర్ తర్వాత మేము యాక్సిడెంట్- ఇచ్చిన జవాబుకి వాళ్ళు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయారు కదా. మరి ఆ ఫైర్ విషయం అందరికీ యాక్సిడెంట్కి తెలిసే. కారణం ఏంటో మీరు చెప్పారా? నేను ఆ విషయం గురించే చెప్పాను. ఫైర్ యాక్సిడెంట్ గురించి పోలీస్ ఎంక్వైరీ చెయ్యాలి అని. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ దాన్ని చూసుకున్నారు. ఆ సమయంలో మీడియాలో అన్ని రిపోర్ట్లు వచ్చాయి కదా. ఆ తర్వాత నేను నా స్టేట్మెంట్లో కూడా దాన్ని చెప్పాను. ఆర్పీఎఫ్ ప్రజలు ఎవరు వెళ్లారో అందులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న డిఆర్ఎం రిపోర్ట్ కూడా ఉంది. అది కాన్ఫిడెన్షియల్. దాన్ని ఎందుకు వాళ్ళు పబ్లిష్ చేయడం నితీష్ లేదు? గారు, ఇది నిజమో కాదు చెప్పండి. ఫోరెన్సిక్ కమిటీ రిపోర్ట్ని మీరు అసలు పబ్లిక్ చేయలేదు. వాళ్ళకు ఇది కూడా తెలీదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఎవరితో కూడా తెలియదు కదా వాళ్ళకి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అది పోలీసుల దగ్గర ఉంటుంది. ఈ విషయం గురించి పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ రిపోర్ట్ చూశారంటే అది రైల్వే మినిస్టర్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మాకు ఏ రిపోర్టు వచ్చిందో దాన్ని మేము పార్లమెంట్లో సబ్మిట్ చేశాం. మేము ఏ రిపోర్ట్ని కూడా దాచాలనుకోలేదు. అది మాత్రమే కాదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ దాన్ని ప్రాథమికంగా అక్కడ ఉండే ఇన్వెస్టిగేషన్ టీం పని చేస్తూ ఉన్నారు. లాలు గారు, మీరు ఆ ఎంక్వైరీ మొత్తాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. నిజాం బయటికి రాకుండా మీరు ప్రయత్నించారన్నారు. దాన్ని దాచే అధికారం మా చేతుల్లో లేదు. అదెలా ఒక రైల్వే మినిస్టర్కి, ఒక రైల్వే మంత్రికి ఆ హక్కు ఎలా వచ్చింది? అది ఎలా చేయగలుగుతాం? ఇంతకంటే తెలివితక్కువతనం ఇంకేమీ ఇవాళ లేదని రైల్వే చెప్పాలి. మంత్రి గారిని ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. చెప్పేది అబద్ధమని మేము పార్లమెంట్లో ఎక్స్పోజ్ చేశాం. మీడియా ప్రజలు కూడా వాళ్ళ మాటలే వింటూ ఉన్నారు కదా. మేము ఎక్స్పోజ్ చేసింది పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి బదులుగా ఈ స్టేట్మెంట్ పెట్టుకోండి. అది చూసి ప్రజలే నిర్ణయిస్తారు. సమస్య ఏమిటంటే వాళ్ళు చెప్పేది మాత్రం బయటకు వస్తుంది. మాకది అలవాటు లేదు. బీహార్లో అంటూ ఉంటారు లోడా మాట్లాడకూడదు అని. మాకు లోడా మాట్లాడే అలవాటు లేదు. వాళ్ళు మాత్రం అదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. నేను పాలిటిక్స్లో ఉన్నాను, గంభీరంగా పనిచేస్తూ ఉంటాను. నాకు నా బాధ్యత ఏమిటో బాగా తెలుసు. ఒక రైల్వే మంత్రిగా నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. రైల్వే మినిస్టర్ అయినంత మాత్రాన ఆయనేమీ దేవుడు కాదు కదా. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఒకవేళ లా అండ్ ఆర్డర్కి సంబంధించిందైతే ఆ పని గవర్నమెంట్ చూసుకుంటుంది. నితీష్ గారు, నా ప్రశ్న ఇదే. ఆ కోచ్కి ఎందుకు నిప్పంటుకుందో అన్నది మీరు ఇంతవరకు బయటపడలేదు. రైల్వే యాక్ట్లోనే ప్రొవిజన్ ఉంది. ఒకవేళ ఎంక్వైరీ కమిషన్ ఏదైనా ఏర్పాటు చేసినట్టయితే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం కమిషనర్ రైల్వే సేఫ్టీ వాళ్ల పనిని ఆపేస్తుంది. అప్పుడు వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. కమిషనర్ రైల్వే సేఫ్టీ వెస్టర్న్ సర్కిల్లో ఇది జరిగేటప్పుడు దాన్ని చాలామంది దాచిపెట్టేశారు కూడా. మేము ఎంక్వైరీ చెయ్యలేము. ఈ విషయం కూడా నేను పార్లమెంట్లో చెప్పాను కదా. అందువల్ల లాలూ ప్రసాద్ చెప్పింది పూర్తిగా కూడా అది అబద్ధాలే అని చెప్పాలి. చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక పొలిటికల్ స్టాండ్. నేనిది నొక్కి చెప్పగలను.
ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఇందులో ఎలాంటి పొలిటికల్ స్టాండ్ ఉందో ఎందుకు చెప్పండి. పొలిటికల్ స్టాండ్ కాదు, దీని గురించి ప్రజల్లో చర్చ ఉంది. చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు దీంట్లోనే కదా ఉన్నాయి. మరి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీకి, ముఖ్యంగా ముస్లిం జమాత్కి ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటారు. వేరే ఏ విషయం లేదు, ఆయన ఈ పనే చేస్తూ ఉంటారు. నితీష్ గారు, ముస్లిం జమాత్కి మీరు మెసేజ్ పంపిస్తారు, అదేంటంటే దళిత్ ముస్లింస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఇలా పంపిస్తూ ఉంటారు మేం కదా. మెసేజ్ ఇవ్వలేదు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాం. ఇది వాళ్ళ హక్కు. హిందువుల్లో ఎలా అయితే దళితులు ఉన్నారో అదేవిధంగా ముస్లింలో కూడా దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా దళితులే. ఎలా? హిందూ దళితులకు ఎలా అయితే రిజర్వేషన్ వచ్చిందో అలాగే వాళ్ళకు కూడా రిజర్వేషన్ రావాలి. ఇకపోతే ఆర్టికల్ 341లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని మేము తరచూ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మీరు వాళ్ళ ఓట్లు కూడా పొందాలి కాబట్టి. ఓట్ల కోసం కాదు. శ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఇందులో సెక్యులరిజాన్ని బలోపేతం చేయడం లేదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దీనివల్ల కమ్యూనిజం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, దీనివల్ల సెక్యులరిజం స్ట్రాంగ్ మరి అవ్వదు. మోడీ గారు చేసేదానికి సెక్యులరిజం ఇంకా లేదు, స్ట్రాంగ్ అవుతుంది మోడీ అంటారా? గారు ఎవరినై డిఫెండ్ చేయగలరు? నరేంద్ర మోడీని మేము డిఫెండ్ చేయలేదు. మీరు ఆయన ఫుటేజ్ని మాకు చూపించారు, అదే లాలూ ప్రసాద్ యాదవ్ ఫుటేజ్. ఆ తర్వాత ఇక్కడ ఉండే ఆడియన్స్ని కూడా మీరు ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయినప్పుడు ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ ఇది బాధాకరమైన విషయం. కానీ మనం నేనేం ఎన్ని రోజులు ఇలా చెప్పదలుచుకున్నానంటే, నవ్వుతూనే గడిపేస్తాం. బీహార్ ప్రజలు ఏడుస్తున్నారు, ఆకలి వల్ల, పేదరికం వల్ల. 50 లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం బీహార్ను వదిలి కడుపు నింపుకోవడం కోసం పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలా ఎన్నో రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాయి. బీహార్ ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుందా? అక్కడ ఉండే ప్రజలు లేబర్లుగా బయటకు వెళ్లాలా? గత 15 సంవత్సరాలుగా బీహార్ ప్రజలు ఆయనకే ఓటు వేస్తున్నారు. ఆయన నవ్వుతున్నారని చెప్తున్నారు. వాళ్లకు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి డబుల్ రెట్లు ఆపోజిట్లో వేస్తారు. వాళ్లకు క్లియర్ కట్ మ్యాండేట్ వస్తుందని నేను ఖచ్చితంగా అనుకోను. ఇంతవరకు వాళ్ళు 50% ఓట్లే తీసుకోగలిగారు. 1990లో మేమందరం కలిసే ఉన్నాం. 1995లో లాలూ ప్రసాద్ గవర్నమెంట్ వచ్చింది కేవలం 27.78%తో, అంటే 28%కి తక్కువ. పార్టీ యొక్క ఓట్లు మొత్తం చెదిరిపోయాయి. అప్పుడు చెప్పాలంటే మేమందరం కూడా సమతా పార్టీ. ఆ తర్వాత భారతీయ పార్టీ కూడా వదిలినప్పుడు ఓటులు అడిగే పని కొంచెం కొంచెంగా మొదలయ్యింది. ఈసారి గనక చెదిరిపోతే మళ్ళీ ఆయన ఏమీ గెలుస్తారు. జరగదు, కొంచెంగానే చెదిరిపోతుంది. మేము ఏం ఇష్టపడుతున్నాము అంటే రామ్ విలాస్ పాస్వాన్ని కూడా ఈ కూటమిలో కలవాలి అని కోరుకుంటారు. కానీ ఆయన రాజకీయ పరిస్థితి అలా ఉంది, అందువల్ల ఆయన కలవలేకపోయారు. మిగతావన్నీ కూడా సరిగ్గానే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 5% కూటమి పాస్వాన్ది, లాలూ ప్రసాద్ది, కాంగ్రెస్ పార్టీది, ఇంకా ఎన్సీపీది, ఇంకా సిపిఎంది కూడా. వీళ్ళందరూ కలిసే ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్లకు వచ్చిన ఓట్లు 44%. ఆ తర్వాత జనతాదళ్, బీజేపీ కలిసి పోటీ చేశారు. వాళ్లకు 37% ఓట్లు వచ్చాయి. రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ దగ్గర నుంచి విడిపోయారు. ఆయనకి 7 to 8% ఓట్లు ఉన్నాయి. ఆయన విడిపోవడం వల్ల ఇండియా ఓట్ పర్సెంటేజ్ ఎక్కువయ్యింది. లాలూ గారిది 36%, మాది 37%. లాలూ గారికి ఎటువంటి మ్యాండేటు లేదు. పోయినసారి ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయో అదే మాకు కూడా వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్పన. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఇదే చెప్పారు, లాలూ ప్రసాద్తో ఎటువంటి సంబంధమూ లేదు అని. కానీ మా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్తో కలిశారు. ఈ విషయంలో ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. మీరు ఒక మంచి నాయకుడు, కానీ మీరు ఎంతగా విడదీశారు అంటే మన ప్రజలకి ఏ డైరెక్షన్ మీరు చూపించారో తెలియట్లేదు. విడదీయడం అంటే సెంట్రల్లో ప్రభుత్వంలో ఉండే ఆ పార్టీలోనే ఒకరికొకరు విడిపోతూ ఉంటారు. లేదా యూపీఏలో లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ, రామ్ విలాస్ పాస్వా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. తర్వాత బీహార్లో విడిపోయారు. విడిపోయిన వాళ్ళు ప్రతిపక్షాలు కావు. ఏది ప్రతిపక్షమో అది ఇప్పుడు కూడా ఉంది. ఆ తర్వాత మేమందరం కలిసి ఎన్నికల్లో వీళ్ళ పాల్గొన్నాం. ఆరోపణలు ఏంటంటే లాలూ యాదవ్ గారి శత్రులు విడిపోయేంత వరకు ఆయన గెలుస్తూనే ఉంటారంటున్నారు. ఇప్పుడు లాలూ గారి విరోధులు ఎవరు? లాలూ గారి విరోధులు ఎవరంటే ఎలక్షన్ తరువాత వచ్చిన వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ అని చెప్పాలి. మేము పూర్తి ప్రయత్నం చేశాం, ఎలాగైనా సరే ఐకమత్యంగా ఉండాలి అని. మేము ఈరోజు కూడా చెబుతున్నాం, మా పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని. కానీ రామ్ విలాస్ పాస్వాన్ గారు ఇష్టపడితేనే కదా. మా సైడ్ నుంచి అంతా ఓకేనే. నేనేమన్నానంటే మీరు ఆలోచించండి, ఆ తర్వాత మనం అందరం కలుద్దామని. అయినా మా అభ్యర్థనని వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు. ఇదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు, పైన ఆకాశం కింద పాస్వాన్.
ఇది ఆయన పంచి డైలాగ్ లాగా ఉంది. తర్వాత ఇది వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆప్కి అదాలత్లో ప్రజల కేసు కొనసాగుతుంది ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో మనం ఇది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. బీహార్ రాజకీయాల్లో ఎవరు ఎంతవరకు మునిగారో చూద్దాం. ఇవాళ బోన్లో ఉన్నది నితీష్ గారు. ఆప్కి అదాలత్లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయన ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉంటారు. నితీష్ గారు, ప్రజలు కూడా చాలాసార్లు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు కలిసి రామ్ విలాస్ పాస్వాన్ గారి ఇంటి ముందు నిల్చున్నారు. తరచూ పాస్వాన్ గారిని మా దగ్గరికి రండిని పిలుస్తూ ఉన్నారు. బీహార్లో ఈ విషయం జరిగినప్పుడు మేమే ముందుకు వచ్చి దాన్ని అంగీకరించాం. ఆ తర్వాత ఆయన వాళ్ళింట్లో జరిగే పార్టీకి మమ్మల్ని పిలిచారు. మేము కూడా వెళ్ళాం, మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ మా ఉద్దేశం మాత్రం ఇదే, మా మాటలు ఆయన వినాలి అని. అదేమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లన్నీ కూడా మనం ఏకం చెయ్యాలి అని. ఆయన కూడా మీకు ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించారు. ఒకవేళ మీరు బీజేపీ వదిలేస్తే ఆయన మీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు, బ్యాలెన్స్ ఆఫ్ కన్సిడరేషన్. వాళ్ళ జడ్జిమెంట్ ఇదే, మేము ఎవరిని వదలకూడదు అని. అందువల్ల మేము పాస్వాన్ గారికి వివరించాం. కానీ ఆయన కూడా ఆయన సమస్యలు ఉంటాయి కదా. ఇన్ని రోజులు ఆయన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్. ఆయన అందులోంచి బయటకు రాలేకపోయారు. ఒకవేళ ఈ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు మాతో ఏమన్నారంటే మీరు ఎన్డీఏని వదిలేయండి అని. ఆ తరువాత మా పార్టీలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కూడా యూపీఏని వదిలేయండి అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మీరు కాంగ్రెస్తో పాటు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా యూపీఏ నుంచి లాలూ ప్రసాద్ గారిని బయటకు పంపేస్తే, ఆయన బయటకు పంపేసిన తర్వాత బీహార్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాక ఆ తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అన్ని పార్టీలు ఒకటవ్వాలని అప్పుడు మేము ఆలోచించాం. మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా సరే మేము వ్యతిరేకిస్తాము అని. జార్జ్ ఫెర్నాండెజ్ కంటే కాంగ్రెస్ సపోర్టర్స్ ఎవరున్నారు చెప్పండి చూద్దాం. ఆయన ఏమన్నారంటే బీహార్ని కాపాడడానికి మేము కాంగ్రెస్ని విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. మేము సిద్ధంగా ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉందా? వాళ్ళకి 24 ఎంపీల సపోర్టు కావాలి. వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్తో ఎంత డ్రామా ఆడినా గొడవ పడలేరు. కానీ నితీష్ గారు, మీరు ఏ కాంగ్రెస్ అయితే జీవితాంతం ఎదిరిస్తున్నారో బీహార్ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళకి తోడుగా వెళ్ళడానికి సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీతో మేము ఏకం అవ్వడానికి ఈ సమయంలో మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా బయటకు పంపించి తీరాలి. ఎటువంటి చూడండి, కన్ఫ్యూజన్ నా ఇందులో ప్రశ్న లేదు. ఏంటంటే, ఇది ఖచ్చితంగా అంటే జరిగి కాంగ్రెస్ తీరాలి. పార్టీ మీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వాళ్ళ అందుకని ప్రభుత్వాన్ని మేము బలిచేది. కూడా బలిపశువులం కాలేం కదా. వాళ్ళు ఢిల్లీలో కూర్చుని లాలూ ప్రసాద్ యాదవ్తో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు. బీహార్లో ప్రజలు మూర్ఖులను చేస్తూ ఉంటారు. అలా చెయ్యొచ్చా? మీరు చూశారు కదా. కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్ సిట్టింగ్ సీటు తప్ప మిగతా సీటుల్లో ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అపోజిషన్ వాళ్ళ ఓట్లు చీల్చడానికి, అంతేకాదు లాలూ గారిని సేవ్ వాళ్ళ చేయడానికి. కాంగ్రెస్ కి 2 విధాల లాభమే. పాస్వాన్ గారు వాళ్ళ కోసం సీటు వదులుతున్నారు, లాలూ యాదవ్ గారు కూడా ఆయన కోసం సీటు వదులుతున్నారు. కానీ మీరు టోటల్గా చూశారు అంటే, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని మీరు బాగా గమనించారు అంటే, యూపీఏ మొత్తం చెదిరిపోయింది. వాళ్ళు ఎటువంటి ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేరు. వాళ్ళు ఒక్కటిగా కలిసి ఎలక్షన్లో దిగలేదు. ఇక రెండో విషయం ఏమిటంటే, వాళ్ళు పోరాటం గురించి మాట్లాడుతున్నారు కదా, దాంట్లో కూడా ఏమాత్రం దమ్ము లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ మంచిది అని చెబుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ మంచిది అంటున్నారు. రామ్ విలాస్ పార్టీ కోసం కాంగ్రెస్ని వదిలిపెడతామంటున్నారు. గొడవ అంటే గొడవే కదండి. దీనికి అర్థమేంటి? గొడవ పడుతున్నారు, ఏకమవుతున్నారు, గొడవ పడుతున్నారు. ఢిల్లీలో మీరు కలిసి కూర్చుని బీహార్ వాళ్ళని వ్యధం చేస్తున్నారా? బీహార్ ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారా చెప్పండి? మీరు కూడా సరిగ్గా ఇదే చేయడానికి కదా వాళ్ళు లాలూ ప్రయత్నించారు. ప్రసాద్ యాదవ్ని అక్కడ స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం కూడా ఇదే కదా. పాస్వాన్ గారిని ఢిల్లీలో కాంగ్రెస్ తో ఉండమని చెప్పి బీహార్లో మీతో పాటు రమ్మన్నారు. లేదు, అలా జరిగే అవకాశం లేదు. అది జరిగే విషయం కాదు. అది పాస్వాన్కి తెలుసు, మాకు కూడా తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తారో అప్పుడు బీహార్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మెల్లమెల్లగా అక్కడికి వెళ్ళిపోతారు. అదెలా సాధ్యపడుతుంది? అది సాధ్యం కాదు. మేము ఆయనతో ఈ విషయం మాట్లాడాం. కానీ దీన్ని ఒప్పుకుని ఉంటే పాస్వాన్ గారికి ఇది బాగా అర్థమై ఉంటుంది. అందువల్లే మేము ఆ వైపు వెళ్ళలేదు. మీరు పాస్వాన్ గారి గురించి విమర్శించడానికి సిద్ధంగా లేరు, అది అర్థమైంది. దాని అర్థం ఇది కాదు, మీరు పోస్ట్పోల్ అలయన్స్కి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంచాలని అనుకుంటున్నారు. చూడండి సార్, రాజకీయం అనేది సామర్థ్యం గల వాళ్ళకి ఒక ఆట. అది ఒక పోరాటం కూడా.
మేము లాలూ ప్రసాద్ యాదవ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మేము పాస్వాన్ తోటి పోరాడలేదు. మేము ఎవరితో పోరాడాలో వాళ్ళతో పోరాడతాం. కానీ లోక్సభ ఎన్నికల్లో లాలూ యాదవ్ గారు, పాస్వాన్ గారు మీకు వ్యతిరేకంగా పోటీ చేశారు. అవును, పోరాడారు. అది వాళ్ళ సమస్య. కానీ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. పాస్వాన్ గారు కూడా ఒక్కోసారి టార్గెట్ మిస్ అవుతారు, ఒక్కోసారి మాకు గురి పెడతారు. కానీ ఆయన అలా చేయకూడదు. కానీ మేమెప్పుడూ ఆయన్ని గురిపెట్టే పని చేయలేదు. మేము గురిపెట్టేది కేవలం లాలూ గారిని మాత్రమే. మీరు ఎంతగానో ప్రయత్నించారు, ఎన్నో ఫార్ములాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు మీరొక లాలీపాప్ అని. ముఖ్యమంత్రి గారి లాలీపాప్ని రామ్ విలాస్ పాస్వాన్కి ఇచ్చేశారు. అది మీరు ఇంత జరిగినా కూడా మీరెప్పుడైనా మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు చెప్పగలరా? మా బాధంతా బీహార్ భవిష్యత్తు గురించే. నేను నా భవిష్యత్తు గురించి ఎప్పుడు దిగులు పడలేదు. మా భవిష్యత్తు ఏమైనా సరే దాని గురించి నాకు దిగులు లేదు. తర్వాత మీరు లాలీపాప్ అని అంటున్నారు, అది వేరు. చెప్పాలంటే అది ఒక అతిపెద్ద ప్రయత్నమనే చెప్పాలి. అది ఇలా కూడా చెప్పొచ్చు. అది ఆలోచించి ప్రజల ప్రయత్నంతో ప్రతిపక్షాల వాళ్ళ ఐక్యత కోసం మాకు ఇచ్చే ఒక మంచి అవకాశం. అదేమీ లాలీపాప్ కాదు, దానికి మాకు ఏ సంబంధమూ లేదు. మీకు తెలీదని అనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా మేము ఆ పోటీలో పాల్గొనలేదనే చెప్పాలి. నితీష్ గారు, మీరు ఎవరినైతే నాయకుడు అనుకోవడానికి సిద్ధమయ్యారో ఆయనే నాయకుడు అవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇదే కదా సమస్య. పాస్వాన్ గారు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్కి ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఇది ఆయనకి లాస్ట్ ఆపర్చునిటీ. నేను ఇలాగే చెబుతాను. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే, మా మాట విన్నారు అంటే బీహార్ని ఆయన పాలించొచ్చు, ఆయన ప్రతిభను చూపించారు అంటే దేశంలో కూడా ఆయనకు ఒక మంచి పేరు వస్తుంది. మేము ఆయన కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అయినా సరే పర్వాలేదు. ఈ రోజు కాకపోయినా రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఆప్కి అదాలత్లో ప్రజల కేసు కొనసాగుతుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇది బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి అవకాశం. అలాగే ఇవాళ ప్రజల తరపున కేసుని నడుపుతున్నాం జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద. ఆప్కి అదాలత్లో జనతాదళ్ యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ, ఈయనకి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. నితీష్ గారు, మీరు కొన్ని సంవత్సరాలుగా లాలూ యాదవ్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. అలాగే మీరు ఆయన మీద అవినీతి ఆరోపణ వేశారు. అలాగే అదే అవినీతిలో లాలూ యాదవ్ ప్రసాద్తో పాటు జగన్నాథ్ మిశ్రాని కూడా తప్పుపట్టారు. ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఆయన అందరికంటే చాలా పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన్ని ఎవరూ డిప్రైవ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. ఇంతవరకు స్వతంత్రం తర్వాత ఇలా జరిగిందే లేదు. ఒక ఛార్జర్ సీటర్ వ్యక్తి, ఇటువంటి సమయంలో ఛార్జర్ సీటర్ వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా అవ్వలేదు. ఆయన అయ్యారు. ఇంకోవైపు చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు కూడా ఒక పార్టీ అంటూ ఉంది. అలా అయితే ఆయన దీని అర్థం మా ఏంటి? పార్టీలో కూడా ఇది వచ్చారు. డబుల్ స్టాండర్డ్స్ కాదా? అదే ఆరోపణలో నింద మోపబడిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరినేమో మీరు కుర్చీ బదిలి వెళ్ళిపోమంటున్నారు, ఒకరికి వ్యతిరేకంగా మీరు క్యాంపెయిన్ నడుపుతున్నారు, ఇంకొకరిని మీ పార్టీలో కలుపుకున్నారు. ఇందులో చూశారంటే ఎవరి మీద నేరారోపణ లేదు. నేరం మోపిన వాళ్ళ పట్టి చూశారంటే కేసులో విషయం క్లియర్గా ఉంటుంది. వాళ్ళ మీద ఏం నేరం ఉంది, లాలూ ప్రసాద్ మీద ఏముంది అనేది, వాటన్నింటినీ కూడా న్యాయస్థానం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇందులో మేము ఎవరికీ సాయం చెయ్యలేం. చెయ్యాలనే కోరిక కూడా లేదు. మీరు ఎప్పుడు కూడా లాలూ గారి మీద ఆరోపణలు వేస్తూ ఉంటారు. ఈయన బీహార్ రాజకీయాల్లో నేరస్తులకి సపోర్ట్ చేశారు, ఆయన నేరస్తులకి ప్రొటెక్షన్ ఇచ్చారు అని. తర్వాత మీకు అవకాశం దొరికినప్పుడు మీరు కూడా నిందితుల్ని కలుపుకున్నారు. చూడండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారో మీరు దాన్ని శ్రద్ధగా గమనించండి. మీరు కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సపోర్ట్ అవసరమైనప్పుడు మీరు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ అడిగారు. జైల్లో ఉన్న వాళ్ళని, అలాగే ఆరోపణలు వేసిన వాళ్ళందరి సపోర్ట్. దీనికి సమాధానం నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ముగిసింది కదా. ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అపోజిషన్లో వాళ్ళ సపోర్ట్ కూడా వచ్చింది, అన్ని పార్టీల సపోర్ట్ కూడా వచ్చింది, జార్ఖండ్ మూర్తి సపోర్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత చిన్న అమెరికలతో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్స్ సపోర్ట్ కూడా వచ్చింది. అందువల్ల ఏ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు, అవ్వం కూడా. ఒకవేళ ఇది తప్పు అనుకుంటే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే కదా మరి ఇది. ఆ ఇది తర్వాత కేవలం చూసారండి, నా ఆ ఒక్కడి సమయంలో నిర్ణయం శిబు మాత్రం సురేష్ కాదు. చెప్పింది మీకు గుర్తు చేస్తాను. ఇది 2000 ఇచ్చిన స్టేట్మెంట్. నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు నన్ను మీరు చాలా చులకనగా చూశారు. ఇవాళ నేను చులకన కాదు. ఎందుకలా?
షిబు సోరెన్ గారు నితీష్ కుమార్ గారిని ఈ ప్రశ్న అడిగారు. లేదు, శిబు సోరెన్ ఆదరణ కూడా దక్కింది. మీరు ఆదరణ అడగడానికి ఎమ్మెల్యేస్ని జైలు వరకు వెళ్లారని తెలిసింది. లేదు, ఆ విధంగా లేదు. మీరు మీ మనుషుల్ని పంపారా? చూడండి, మేము ఎవరిని పంపించలేదు కదా. ఎందుకంటే ఆ ప్రశ్న ఒక పార్టీ గురించింది కాదు. అది ఒక కూటమి, అది అందరి బాధ్యత. సరే, ఒక విషయం ప్రజలు చెప్పండి. మీరు ఏమనుకున్నారంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అని. ఎలా నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు? నా మీద కూడా నేరారోపణ ఉంది కదా. నా చోట్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. నేను ఒక 7-8 రోజులు ఓపిక ఉన్నా. కానీ అలా మీరు ఏమీ మార్చడానికి జరగలేదు. ప్రయత్నించినా కూడా మీరు విజయం సాధించలేదు. లేదు, మేము మార్చవలసిన అవసరమే లేదు. నేను ఎవరిని బెడగొట్టలేదు, అందరిని కలిపానంతే. నితీష్ కుమార్ గారు, మీ గురించి ప్రజలు ఏం నమ్ముతున్నారంటే, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే నితీష్ కుమార్ గారు ఎవరి మీదైతే తక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయో వాళ్లతో ఖచ్చితంగా చేతులు కలపరని అనుకుంటున్నారు. కానీ ఒక్కసారే మీకు అవకాశం దొరికింది, కానీ మీరు అది తప్పని నిరూపించారు. అది అందరూ కలిసి ఒకటిగా చేసుకున్న ఒక నిర్ణయం, ఏకం కావాలి అని. ఇప్పుడు ఒకరిని లీడర్ చేశారంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నట్టే కదా. ఇది నా ప్రత్యేకమైన నిర్ణయం కాదు. ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి ప్రజలు ఉన్నారంటే, వాళ్లలో ఒకరు నాగా సింగ్. ఆయన సపోర్ట్ మీకు దక్కింది. లేదు, ఇది తప్పుడు విషయం. నా మీద వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. సూరజ్ బాను నాకు సపోర్టుగా ఉన్నాడని అనుకున్నారు. నాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు. లాలూ గారు రామ్ విలాస్ పార్టీలో ఉండేవారు. లాలూ గారు ఆయన కోసం ఓట్లు ఇప్పుడు అడగడానికి నేను మీకు వెళ్ళారు. రీసెంట్గా ఒక విషయం చెప్తాను. ఏప్రిల్ 2004 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు, అప్పుడు మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఒక లోకల్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఆనంద్ సింగ్ గారిది. అందులో ఏముందంటే, ఆయన భూమియార్ కాశీకి చెందినవారు, అక్కడున్న డాన్. ఆ తర్వాత ఫోటోలో ఆయనకి ఎదురుకుండా మీరు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇది బావుందే. ఎవరైనా నమస్కరిస్తే మనం కూడా బదులుగా నమస్కరిస్తాం. ఆయన నమస్కారం చూపించకుండా మన నమస్కారం మాత్రం చూపిస్తే ఎలా ఉంటుంది? ఇది మీ ట్రిక్ సార్. ఇది కేవలం మీ ట్రిక్కే. ఇదంతా ఒక విషయమేనా? ఒకరు నమస్కారం చేస్తే మనం కూడా నమస్కారం చేస్తాం, అంతే తప్ప ఆయన నమస్కారం కట్ చేసి నా నమస్కారం మాత్రం పెడితే ఎలా ఉంటుంది? అదే జరిగింది. ఆ సోనియా గారికి జరిగింది. మనవడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నమస్కారం చేసి నిలబడ్డారు. ఆయన చిన్నపిల్లాడికి నమస్కారం చేస్తారా? గ్రీటింగ్ నితీష్ చేస్తారు. గారు, అదే ఆనంద్ సింగ్ మిమ్మల్ని మీ కాన్స్టిట్యూషన్లో చిల్లరతో తూకం వేశారు. చూడండి, ఇవన్నీ కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలు బాగుంటాయి. ఇవన్నీ గొప్ప విషయాలు ఏమీ కావు. నితీష్ గారు, ఈ మధ్య జరిగిన ఒక విషయం చెప్తాను. అంటే ఆనంద్ మోహన్ సింగ్ అలాగే వాళ్ళ మనుషులు అందరూ కూడా రామ్ విలాస్ పాస్వాన్ దగ్గర ఉన్నారు. ఆయనని మీ పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, బీహార్ ఎన్నికల్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీతో పాటు ఉండాలని. ఇది టైంపాస్ విషయం కాదా? లేదు, ఆనంద్ మోహన్ గారి పార్టీ, ఆయన పార్టీ బీహార్ పార్టీ. ఆయన సమతా పార్టీలో కూటమిగా ఉండేవారు. తర్వాత ఆయన విడిపోయారు. ఆ తర్వాత జనతాదళ్ వాళ్ళు ఆయనతో మాట్లాడారు. ఇదే నిజం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళ మీద క్రిమినల్ కేసులున్నాయి. తర్వాత చూసారంటే వీళ్ళ వాళ్ళందరూ ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళ మీద పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్సే. వీళ్ల మీద కేసులు ఉంటే ఎవరైతే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు అతి గొప్ప నాయకులే కదా. మరి వాళ్ళకి ఎదురుగా మీరు ఎలా డిప్రైవ్ చేయగలరు? ఒకరిని ఎలా డిప్రైవ్ చేయగలరు? అంతేకాదు, ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయో మనకి తెలియదు కదా. ఆనంద్ మోహన్ గారు ఒక మంచి నాయకుడు, ఆయనకి చాలా పేరుంది. ఆయనకి పేరు లేకపోతే లాలూ ఎందుకని ఆయనకి ఆదరణిచ్చారు? మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆయన సమతా పార్టీ నుంచి ఆ తర్వాత విడిపోయినప్పుడు ఎవరి ఆదరణతో ఎంపీ అయ్యారు? లాలూ ఆదరణతో. నితీష్ గారు, ఈ విషయం మీరు గురించి మీ చెప్పాలంటే- చెప్పిన విషయాల్ని జస్టిఫై చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఒక నేరస్తుడు లాలూ యాదవ్ గారితో ఉండేవారు, పాస్వాన్తో ఉన్నవాడు మీతో ఉంటే తప్పేంటని అనుకుంటున్నారు. నేను కామన్ ఫ్యాక్టర్నే చెప్పాను. ఆయనకి ఒక బలహీనత ఉండొచ్చు. అది మనం లోకల్ స్లాంగ్లో చెప్పాలంటే మనమేం గొప్పవాళ్ళం కాదు కదా. ఈ విషయాల గురించి మనం మాట్లాడలేం, కానీ ఇదే నిజం. దీనికోసం మీరు నాకు ఎన్ని పాయింట్లు తగ్గించినా కూడా ఏమీ పర్వాలేదు. రాజకీయాల్లో ఒక్క కోణం మాత్రమే కాదు కదా, కాంప్రమైజులు కూడా ఉంటాయి. మేము ఎలా అయితే ఒక ఐడియల్ సమూహాన్ని ఏర్పరచాలనుకున్నామో అలా కాదు. మేము ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళుతున్నప్పుడు మాకు ఆదరణ లభించలేదంటే అప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారా? మేము ఈ విధంగా అందర్నీ ఒక్కటిగా చేర్చి
మాకు ఆదరణ దక్కితే, అప్పుడు ఆ విధమైన ఒక ప్రభుత్వం ఏర్పడితే, అది మన ఇష్టానికి అనుగుణంగా ఉంటే, అప్పుడు దాన్ని జడ్జ్ చేయడానికి ఒక మార్గం ఉండాలి కదా. ఏ ప్రభుత్వం అయితే బాహుబలి సాయంతో నిలబడుతుందో అది వాళ్ళకి సాయం చేదా? ప్రభుత్వంలో ఉండి ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ఒకరికి అన్యాయంగా లాభం చేకూర్చాలని ప్రయత్నం చేస్తే, అప్పుడు అతన్ని ఉరితీయండి. రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉరితీయండి, లేదంటే గాంధీ పార్క్లో ఉరితీయండి. కానీ బీహార్ రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్నలు ఎందుకని అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఒక విషయం మాత్రం చెబుతున్నాను, మా ప్రభుత్వంలో అటువంటివేమీ లేవు. కావాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయి. నితీష్ కుమార్ గారి మీద ప్రజలు పెట్టిన ఆరోపణలు ఇవే. ఇప్పుడు తర్వాత ఇవాల్టి జడ్జ్ అనిల్ నరేంద్ర గారి తీర్పేంటో విందాం. ప్రతిపక్షం కోసం మీరు ఎంతగానో కష్టపడ్డారు, అందులో ఏ మార్పు లేదు. మీరొక మంచి నిజాయితీ అయిన నాయకుడు, ఇంకా మనస్ఫూర్తిగా బీహార్ రాష్ట్రం మంచి కోసం కోరుకునేవారు. కాని మీరు జాతి, వ్యక్తిగత రాజకీయాలు చేసి పైకి రాలేకపోయారు. వ్యక్తిగత శత్రువుల వల్ల ఒక నీతి న్యాయమంటూ ఈ విషయాలలో ఎక్కువ మనసు పెట్టారు అంటే అది చాలా బావుంటుంది. ఎందుకంటే దేశం మీ నుంచి ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆప్కి అదాలత్కి ఇవాళ వచ్చింది ఎవరంటే నితీష్ కుమార్ గారు ప్రజల ఆరోపణలకి సమాధానం చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు నిర్ణయం బీహార్ ప్రజల చేతిలోనే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని నిర్ణయిస్తారు. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ అందరి ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు.